హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మౌని. ఈరోజు నా వీడియోలో మేకప్ సంబంధించిన కొన్ని టిప్స్ మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ మీరు మేకప్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. ప్యూర్గా క్లీన్గా ఉండాలి ఫేస్ ఎప్పుడైనా సరే మీరు మేకప్ వేసుకునే ముందు. సో వైప్ అన్నా చేసుకోండి, లేకపోతే క్లీన్ చేసుకోండి, మంచిగా ఫేస్ వాష్ చేసుకొని. నెక్స్ట్ థింగ్, ఫస్ట్ మీరు అప్లై చేసే ఫస్ట్ థింగ్ ఈజ్ మాయిశ్చరైజర్. ఫేస్ మాయిశ్చరైజర్ మీరు ఫేస్కి అప్లై చేయాలి ఫస్ట్. అది కూడా మంచిగా స్మూత్గా, హార్డ్గా ఎప్పుడు ఫేస్ పైన మీరు ఎప్పుడు అప్లై చేయొద్దు. స్మూత్ వేలో మీరు మీ ఫేస్కి మంచి మసాజ్ లాగా అప్లై చేయండి. అప్పుడు మంచి మీ ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ప్లస్ మీ స్కిన్ ఇంప్రూవ్ కూడా పెరుగుతుంది. మంచి నీట్గా అప్లై చేయండి మాయిశ్చరైజర్. మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత అంటే ఇది చాలా సింపుల్ మేకప్ చెప్తున్నాను మీకు. సో రెగ్యులర్గా, ఎందుకంటే చాలా అప్లై చేసి రెగ్యులర్గా మీరు జాబ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఇది సింపుల్గా నేనైతే నా జాబ్కి వెళ్ళేటప్పుడు నేను యూజ్ చేసే థింగ్స్ నాకు సో తొందరగా క్విక్ అయిపోతుంది. నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేశాక వెంటనే నేను అప్లై చేసేది, ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి మీకు సన్ స్క్రీన్ ఖచ్చితంగా రాసుకోవాలి ఫేస్కి. సో మీరు మాయిశ్చరైజర్ అప్లై చేశాక ఖచ్చితంగా అప్లై చేసే నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇది సన్ స్క్రీన్ ఖచ్చితంగా ఫేస్కి అప్లై చేయాలి, ఎందుకంటే ఫేస్ ట్యాన్ కాకుండా ఉంటుంది, ప్లస్ మీకు మంచి గ్లో కూడా ఇస్తుంది. అండ్ దెన్ మీరు అప్లై చేసేది నెక్స్ట్ థింగ్ ప్రైమర్ అప్లై చేయాలి. సో నేను మీకు చూపిస్తున్న టూ థింగ్స్ అని ఇవి డిఫరెంట్ ప్రైమర్స్. సో మీకు జెల్ టైప్ ప్రైమర్స్ అయినా అప్లై చేయొచ్చు, అండ్ ఇది క్రీమ్ టైప్ ప్రైమర్. సో ఇది అప్లై చేయడం వల్ల కొంచెం మేకప్ అనేది ఎక్కువ టైం ఉంటుంది ఫేస్ పైన. సో ప్రైమర్ ఖచ్చితంగా మీరు అప్లై చేయాలి. ఆఫ్టర్ ఫౌండేషన్ కూడా మీరు ఎప్పుడు ఫేస్కి డైరెక్ట్ అప్లై చేయకండి. నేను ఎలా చేస్తానంటే, ఈ ఫౌండేషన్ కొంచెం అండ్ మాయిశ్చరైజర్ కొంచెం తీసుకొని అది రెండింటిని మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేశాను. సో అప్పుడు మంచిగా ఫౌండేషన్ అనేది మంచిగా ఫేస్ మొత్తం కూడా మనకు ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వడానికి మాయిశ్చరైజర్ యాడ్ చేయడం వల్ల కొంచెం థిన్నెస్ వస్తుంది, థిక్గా ఉంటుంది కదా ఫౌండేషన్. సో థిన్నెస్ వచ్చి అది ఫేస్కి మంచిగా అప్లై చేయడానికి మనకు కూడా ఈజీగా ఉంటుంది. మీరు ఈ టిప్ ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎప్పుడైనా ఫౌండేషన్ డైరెక్ట్ యూజ్ చేయకుండా మాయిశ్చరైజర్ కలిపి ఫేస్కి అప్లై చేయండి, మీకు కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది. అండ్ దెన్ కాంపాక్ట్ పౌడర్ కూడా మీరు అప్లై చేయడం, నేనైతే అప్లై చేయను, ఎందుకంటే నాకు ఎక్కువ ఓవర్గా మేకప్ అనిపిస్తుంటుంది. సో ఇది ఫౌండేషన్తో చాలు నాకు. ఇప్పుడు కూడా మీకు చూపిస్తున్న ఈ లుక్లో కూడా ఫౌండేషన్ అంతే అప్లై చేశాను. నేను కాంపాక్ట్ చాలా తక్కువ అప్లై చేయడం, కానీ అప్లై చేయండి, ఎందుకంటే మీ ఫేస్ ఇంకా కొంచెం బెటర్గా అవుపిస్తుంది, ఇంకా మంచి గ్లో అవుపిస్తుంది. సో కాంపాక్ట్ ఖచ్చితంగా యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మీ ఐ వచ్చేసరికి మీ ఐ ఖచ్చితంగా మీ ఫేస్లో కొంచెం మేకప్ లుక్ రావడానికి ఖచ్చితంగా ఈ ఐలైనర్ ప్లస్ పాయింట్. ఐలైనర్ ఖచ్చితంగా యూజ్ చేయండి. కుదిరితే కాజల్ కూడా అప్లై చేయండి. నేను అప్లై చేయలేదు, కానీ కాజల్ కూడా అప్లై చేసుకోండి, మీ కళ్ళకు మంచిగా స్పెషల్గా అనిపిస్తుంది. సో కాజల్ కూడా మీరు పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టండి, లైన్ మంచిగా రావడానికి చాలా ఉంటాయి. సో మీరు కొన్ని యూజ్ చేసి అవి పెట్టండి, ఐలైనర్ మాత్రం మిస్ చేసుకోకండి. దెన్ మీకు ఐలాషెస్ ఐ షాడో ఇష్టమైతే పెట్టుకోవచ్చు మంచిగా, అది కూడా మంచి లుక్ ఇస్తుంది. సో అండ్ దెన్ నెక్స్ట్ పార్ట్ లిప్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి, లిప్స్టిక్ యూజ్ చేయండి, ఎందుకంటే లిప్స్టిక్ అంతా కెమికల్తో కూడింది. సో మీకు
డైరెక్ట్ మీ స్కిన్ పైన అది ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఈ వాజ్లైన్ కానివ్వండి, లిప్ బామ్ కానీ అప్లై చేయడం వల్ల అది మీకు లిప్కి డైరెక్ట్ ఎఫెక్ట్ కాకుండా కొంచెం సేవ్ చేస్తుంది. సో మీరు ఫస్ట్ ఇది అప్లై చేసి తర్వాత లిప్స్టిక్ అప్లై చేయండి. అండ్ తర్వాత చాలామందికి కళ్ళ కింద చాలా డార్క్గా ఉంటుంది. సో ఆ డార్క్నెస్ కొంచెం కనబడకుండడానికి అండర్ ఐ కన్సీలర్ యూస్ చేయండి. ఇది మంచిగా పనిచేస్తుంది. మీ అండర్ ఐ ఉన్న బ్లాక్నెస్ని తొలగించుకోవడానికి ఇది మంచిగా యూజ్ అవుతుంది. సో అది యూస్ చేయండి. అండ్ దెన్ సో ఇది లిప్స్టిక్ అప్లై చేయడం అంతా, ఇది బేసిక్ మేకప్ అంటే ఇది. సో మీకు ఇంకా మంచి ఫ్రెష్నెస్ ఉండాలంటే, అది ఎక్కువసేపు ఉండాలంటే ఇది మేకప్ ఫిక్స్ స్ప్రే అనేది ఉంటుంది. అది మనకు ఫేస్కి ఇట్లా స్ప్రే చేయడం వల్ల అది ఫిక్స్ ఉండి అది ఎక్కువసేపు కూడా ఉండడానికి ఇది చాలా యూజ్ అవుతుంది స్ప్రే. సో ఇది బేసిక్ మేకప్. అండ్ మీకు చాలామందికి నేను ఐబ్రోస్ అని అది చాలా థిక్గా ఉండడానికి, ఇప్పుడు నేను నా ఐబ్రోస్కి నేను ఏం అప్లై చేయలేదు, కానీ అవి చూడండి ఎంత అందంగా మంచి థిక్గా ఉన్నాయి. నేను ఎప్పుడు అది థిక్నెస్కి యూజ్ చేసే సీరం అనేది లాష్ సీరం. ఇది లోరియల్ నుంచి లాష్ సీరం. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది నైట్ పడుకునే ముందు ఇలా మీరు అప్లై చేసుకొని పడుకోండి. ఇలా అప్లై చేసి పడుకోవడం. అండ్ మీరు ఇది ఐలాషెస్ కూడా మంచిగా అప్లై చేసుకుంటే అవి కూడా మంచిగా థిక్గా పెరుగుతాయి. సో ఇది అప్లై చేసుకొని రాత్రి పడుకుంటే కొంచెం మీకు తేడా తెలుస్తుంది. ఒక 1 డేలో మీకు ఏ రిజల్ట్ తెలియదండి, కొంచెం 1 మంత్ అలా మీకు కొంచెం రిజల్ట్ తెలుస్తుంది. సో చూడండి, నేను ఏం అప్లై చేయలేదు, నా ఐబ్రోస్కి ఎంత షేప్ అందంగా అలా ఉందో. సో మీరు ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది సింపుల్ మేకప్ టిప్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.